సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఊటీ చేరుకున్నాము. నైట్ అయిపోయింది, నైట్ 7:40 అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు అంగారా అనే రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ इधर को आ गया अला जाली चलेगा यूट्यूब में आएगा तुम्हारे यूट्यूब में आएगा. तो ये अंगारा रेस्टोरेंट पान को लेकर ఫైనల్లీ ఊటీ చేరుకున్నాము. నైట్ అయిపోయింది, నైట్ 7:40 అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు అంగారా అనే రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ మాకు రూమ్ అలాట్ చేస్తారంటే ఒక విల్లాలో, షేరింగ్ రూమ్ కాబట్టి నేను కమల్ ఇద్దరం కలిసి షేరింగ్ రూమ్లో ఉంటాము. సో ఇక్కడ పార్సల్ తీసుకుందాము, ఎందుకంటే నైట్ అయిపోయింది. అవుట్స్కట్స్లో ఉంటుందంట మా విల్లా. సో అక్కడ ఫుడ్ దొరకదంట. సో ఎక్కడనే తిందామంటే మేము ఇక్కడ అంగారా అనే రెస్టారెంట్కి వచ్చాము. సో ఇక్కడ చూపిస్తాను మీకు, చాలా బాగుంది రెస్టారెంట్, మల్టీ క్యూజన్ రెస్టారెంట్. పార్సల్ ఫ్రెండ్స్ మేమైతే చాలా అంటే చాలా అలసిపోయాం. 8:30 అవుతుంది ఇప్పుడు. ఆర్డర్ ఇచ్చేసాము. ఇక్కడ బిర్యానీ తినబుద్ధి కాలేదు, ఎందుకంటే హెవీ అయిపోతుంది నైట్ అని చెప్పేసి. మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ కూనూరు వెళ్ళేది ఉందన్నమాట. కూనూరు అంటే టాయ్ ట్రైన్ లో మళ్ళీ అలసిపోతాము. హెవీ ఫుడ్ తోని నిద్ర బాగా వచ్చేసి పొద్దున్న లేవమని చెప్పేసి మేము లైట్ ఫుడ్ తీసుకున్నాము. జీరా రైస్ ఒకటి, కర్డ్ రైస్ ఒకటి, అంతే. ప్లస్ ఇప్పుడు ఎట్లయినా తీర్థం పుచ్చుకుంటాము. తీర్థం లేనిదైతే మనం అలసిపోయినందుకు కొంచెం రిలాక్స్ కాలేము మనము, కాబట్టి తీర్థం పుచ్చుకుంటాం ఎలాగైనా కానీ. సో మేము వెళ్ళిన తర్వాత తీర్థం పుచ్చుకోగా వీడియో తీస్తాం, లేకపోతే లేదు. కాకపోతే ఇదేనమాట ఈరోజు వ్లాగ్. సో ఈరోజు మేము ఊటీకి వచ్చేసాము. పైగారా వాటర్ ఫాల్ చూసాము. ఒకటి వెళ్ళేసరికి టైం అయిపోయింది, షూటింగ్ పాయింట్. అది మీకు జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రం చూపించాను, మొత్తం చూపించలేకపోయాను. ఎందుకంటే రేపు 6:30కే లాస్ట్ అంటే అది చూపించలేకపోయాను. సో ఇప్పుడు డిన్నర్ టైం అయింది. డిన్నర్కి కోసం పార్సల్ తీసుకొని వెళ్తున్నాం. సో ఇది అంగారా రెస్టారెంట్. ఇక్కడ 2 పాన్ కూడా చెప్పినాం మేము. స్వీట్ పాన్ 20 రూపీస్ అంట. అంగారా ఇస్ దిస్ మల్టీ, ఐ మీన్ ఆల్ ఓవర్ ఇండియా? Hyderabad. We are from Hyderabad. So this is we stop our vehicle here and we have Kunur also. Okay. So ఇది హైదరాబాద్ లో కూడా ఉంది. హైదరాబాద్ లో కూడా ఉంది వీళ్ళది. చూడొచ్చు, మంచిగా ఉంది లోపల అంబియన్స్. మాక్టైల్స్ ఇచ్చారు. సో కమల్ బాయ్ ఏం చేస్తున్నావు? ఎట్లా అలసిపోయినావా? నేను ఈరోజు అలసిపోయినా కాబట్టి ఓన్లీ కర్డ్ రైస్ తీసుకున్నప్పుడు. కూడా నాకు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ బాగా ఇష్టం ఉంది, కలిసి తిందాం అనుకున్నాను. కానీ ఇది హైదరాబాద్ రెస్టారెంట్ అంట. హైదరాబాద్ పార్సల్ పొంది. సో హైదరాబాద్ రెస్టారెంట్ అంట. సో కాబట్టి మనకు, కానీ ఇది హైదరాబాద్ కంటే చాలా కాస్ట్లీ ఉంది. ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంది. హైదరాబాద్ లో తక్కువ ఉంది మనకు. అది మటన్ బిర్యానీ 499 రూపీస్ ఉంది. చికెన్ బిర్యానీ 350 ఉంది. ఇట్లా చాలా రేట్ ఉంది. హైదరాబాద్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ వాగస్ హోటల్ టైప్. ఏది ఇది అంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉన్నట్టుంది. లేకుంటే హైదరాబాద్ లో తక్కువ ఉంటుంది అంగారాలో. ఇట్లా అని అయినా సరే ఇప్పుడు అంబియన్స్ బాగుంది లోపల, నీట్ గా ఉంది, మంచిగా. మన హైదరాబాద్ హోటల్స్ టైప్ ఉంది మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు సెకండ్ డే ఊటీలో మాది. సో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మా స్టే ఇచ్చిన ప్లేస్ నుంచి మీకు చూపిస్తున్నాను. సూపర్ ఉంది ప్లేస్ అయితే. చూడండి పొద్దున ఎంత మంచు పడుతుంది ఇక్కడ. సో నైట్ ఇక్కడ మేము పడుకున్నాం, కానీ మాకైతే నాకు కమల్కి ఇద్దరికి హారర్ స్టోరీస్ కలలు పడ్డాయి అన్నమాట. పిచ్చి భయం వేసింది ఇక్కడ చూసిన తర్వాత. ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు మంచి ఎంత మంచిగా పడుతుందో. స్నో మిస్ట్, సూపర్ ఉంది లొకేషన్. పక్షులు, పావురాలు అన్నీ కూడా సూపర్ ఉంది. ఒక్కసారి చూపిస్తా చూడండి సూపర్ లొకేషన్. ఇక్కడ ఒక్కొక్క విల్లా ఇచ్చారు, ఆ విల్లాలో స్టే ఇచ్చారనమాట. సో ఇది మా స్టే. ఇందులో కిచెన్ కూడా ఉన్నది. కిచెన్ ఎవ్రీథింగ్ ఉంది. స్టే ఒకళ్ళు ఉంటే మంచిగా వండుకోవచ్చు.
చాలా బాగుంది, కొత్త కన్స్ట్రక్షన్ లా ఉంది అనమాట ఇది. కాదు నువ్వు వేరే వేసుకోండి. ఇదే మా రూమ్, సూపర్ ఉంది. నైట్ కాకపోతే డేంజర్ కలర్లు మాత్రం 4 పడ్డాయి మాకు. ప్యాక్ అయిపోయింది, వట్టకాయలు ప్యాక్ అయిపోయినాయి. సో నెత్తి ఖరాబ్ అయిపోయింది. మొదలు 4 సార్లు లేచాము. కొత్త ప్లేస్, హాంటింగ్ ప్లేస్ అనిపించింది నాకైతే నిజంగా. ఇక్కడ 4 డేంజర్ కలర్లు పడ్డాయి నాకైతే. చాలా డేంజర్. సో ఇదే మా వెహికల్. మీకు వెహికల్ ఎప్పుడు చూపించలేదు. సూపర్ ఉంది. అవుట్స్కర్ట్స్ లో ఉంది, చాలా అంటే చాలా అవుట్స్కర్ట్స్ లో ఉంది, కానీ సూపర్ ఉంది. పావురాలు, పక్షులు, ఎర్లీ మార్నింగ్, సన్ రైజ్, ఎక్సలెంట్ ఉంది లొకేషన్ మాత్రం. సో ఫ్రెండ్స్, మా డే 2 స్టార్ట్ అయింది ఫ్రమ్ ఊటీ. ఈ రోజు ఎటు వెళ్తున్నాం? టాయ్ ట్రైన్ లో పూణే వెళ్తున్నాము. ప్లస్ డాల్ఫిన్ హౌస్. ఓకే, ఎవరెంట్ వెళ్తున్నాం? డాల్ఫిన్ నోజా? డాల్ఫిన్ లాగా ఒక మౌంటైన్ ఉంటుంది అక్కడ. సో టాయ్ ట్రైన్ లో అక్కడ వెళ్తున్నాం, ప్లస్ డాల్ఫిన్ నోజ్ వెళ్తున్నాం అంట. తిండి మాత్రం మస్తు పెడుతున్నాడు, కానీ ప్లేసెస్ తిండి కాదు, కానీ చూడడానికి 2 ప్లేసులు ఆపిందా. సో ఈ రోజు డే స్టార్ట్ అయింది ఇలా. మంచి స్టే ఉండే నైట్ అయితే, కాకపోతే హర్రర్ డ్రీమ్స్ వచ్చాయి మాకు చాలా. హాంటింగ్ ప్లేస్ అట్లా ఉంది. సో ఇది మాత్రం చాలా ఇరుకైన రోడ్ ఉన్నది, చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఊటీలో డే 1 ఎర్లీ మార్నింగ్. సో బ్రేక్ఫాస్ట్ కోసం బయలుదేరాం మేము. ఒక మంచి హోటల్ చూద్దామని చెప్పేసి అనుకున్నాము. సో మా గైడ్ ఒక హోటల్ తీసుకెళ్ళాడు. సో ఆ హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామని మేము డిసైడ్ అయిపోయాము. అక్కడికి బయలుదేరాము. इधर को आ गया अला जाली जलेगा. ये यूट्यूब में आएगा तुम्हारा, यूट्यूब में आएगा. हमारा पति बहुत डालेगा. कुछ भी नहीं करेगा. डालेगा. 2 प्लेट पूरी लाना. हाँ पूरी 2 प्लेट. वो वेट रहा. ఏడికి పోయినా కానీ ఇట్లా హల్చల్ చేస్తాం అన్నమాట. హల్చల్ భయపడతారు యూట్యూబ్ లో పెడతా అని చెప్పేసి. సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చాము. ఏంటి బాగుంది. కనకదుర్గ క్యూరేజ్ హోమ్, చిన్న హోటల్, బాగానే ఉంది. గ్రూప్ లో పెడతాను. సో పూరి బాగుందంట. పూరి ఎవరంటే మూవీలో ఖైదీ నెంబర్ 150 పూరి తింటాము. పూరి ఇక్కడ బాగుంది. కాకపోతే ఎప్పుడైనా గమనించండి, ఏదన్నా టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే చిన్న చిన్న హోటల్లోనే బాగుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. కంపేర్ చేసుకుంటే అంటే సూపర్ టేస్ట్, ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది చిన్న చిన్న హోటల్లోనే. అది టీ అయినా, కాఫీ అయినా, లేకపోతే టిఫిన్ అయినా కానీ చిన్న చిన్న హోటల్లోనే బాగుంటుంది అనమాట. సో మేము పూరి వడ కుమ్మేద్దాం అనుకుంటాం ఇప్పుడైతే సూపర్ ఫాస్ట్ గా. పొంగల్ కూడా ఫేమస్. పొంగల్, సంక్రాంతి, దసరా అన్ని వేసి పడేస్తాం ఒకటిసారి.